నమస్తే వెల్కమ్ టు లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త నేను తులసి ముందుగా హెడ్లైన్స్ జిల్లా అంతటా ఘనంగా మే డే వేడుకలు రెపరెపలాడిన ఎర్ర జెండాలు కార్మిక విముక్తి దినంగా కొనియాడిన వక్తలు ఎంపీగా గెలిస్తే బోధన్ మిర్జాపూర్ రైలును ప్రారంభిస్తాం షుగర్ పరిశ్రమను తెరిపిస్తాం ఎన్నికల ప్రచారంలో బాజిరెడ్డి రేవంత్ మాటలపై ఎంపీ అరవింద్ సీరియస్ ప్రధానిని విమర్శించే స్థాయి తగదు ముస్లింలకు రిజర్వేషన్ కల్పించాం ఎంపీ అరవింద్ ఈవీఎం గోడౌన్ కు చేరుకున్న అదనపు బ్యాలెట్ యూనిట్లు కలెక్టర్ పర్యవేక్షణలో ఎఫ్ఎల్సీ నిర్వహణ భారత రాజ్యాంగమే మాకు పవిత్ర గ్రంథం 9వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు మెడికల్ కళాశాలలో మేడే వేడుకలను జరిపారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 138వ మేడేను ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా నిర్వహణతో పాటు నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ ఆసుపత్రి, హరిత హోటల్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు కింగ్ గ్యాస్ ఏజెన్సీ వర్కర్స్ యూనియన్, కిషన్ గంజ్ కూరగాయల మార్కెట్, మున్సిపల్ కార్యాలయం, బస్టాండ్, సివిల్ సప్లై గోదాం, మదీనా మార్కెట్, 1వ డివిజన్, ఆర్టీసీ 1వ డిపో, బీడీ వర్కర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో జెండాలను వై ఓమయ్య, పి నరసింగరావు, పి హనుమాన్లు, సాయిలు, అనిల్, భానుచందర్, రాధాకుమార్, శ్రీనివాస్, సాయన్న, అజీజ్, కండ్లకోయ ప్రసాద్ల నాయకత్వంలో జెండాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ 138 సంవత్సరాల క్రితం కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించి వేస్తుందని, పని గంటల కోసం, పని గ్యారంటీ కోసం వందలాది మంది కార్మికులు తమ ప్రాణాలను అర్పించి రక్త తర్పణ చేస్తే మోదీ ప్రభుత్వం మళ్లీ ఉన్న చట్టాలను రద్దు చేసి ఎటువంటి హక్కులు లేకుండా 12 గంటల విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చే కుట్ర చేస్తున్నదని, కార్మికులు తమ హక్కులకై పోరాడితే కులం, మతం పేరుతో కార్మికుల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, మోదీని ఇంటికి పంపితే తప్ప ఈ దేశ కార్మిక వర్గ హక్కులు కాపాడబడవని అన్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని, లౌకిక శక్తులైన కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు ఓట్లేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహేష్, రవికుమార్, రాములు, నగేష్, అనిల్, రమేష్, నరసింహ, గోపి, వివిధ రంగాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 138 సంవత్సరాల క్రితం కార్మికులు పోరాడి సాధించినటువంటి హక్కులన్నింటినీ కూడా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హరించి వేస్తూ ఉన్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం, వాళ్ళ బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో అధికారంలో ఉండి కార్మికులు పోరాడి సాధించినటువంటి హక్కుల్ని మొత్తం కూడా చట్టాలని కోడ్లుగా మార్చి 4 కోడ్లుగా మార్చి కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మున్సిపల్ రంగానికి సంబంధించి ఇవాళ ఒక పవిత్రమైనటువంటి పారిశుద్ధ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల్ని కూడా పరిష్కారం చేయలేనటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ దేశంలో పాలక వర్గాలు ఉండటం ఇది నిజంగా చాలా దుర్మార్గం, అన్యాయం, శోచనీయం అని చెప్పేసి ఏఐటీయూసీగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఒక పారిశుద్ధ రంగం కార్మికులకు ప్రధాని మోడీ గారు కాళ్ళు కడుగుతారు, మీరు ఒక పవిత్రమైన వృత్తిలో ఉన్నారని చెప్పేసి వాళ్ళ కాళ్ళు కడుగుతారు. మేము అంటున్నాం ఏఐటీయూసీగా ఈ మోడీ గారికి, అయ్యా కాళ్ళు కడిగితే కార్మికుల కడుపు నిండదు. ఆ కార్మికులకు సంబంధించి వాళ్ళు పనిచేస్తున్నటువంటి వృత్తిలో ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ పద్ధతిన అపాయింట్ చేస్తే ఆ కార్మికుల కడుపు నింపి మరింత ఉత్సాహంతో వాళ్ళు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా రెగ్యులర్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఇచ్చినటువంటి హామీలో భాగంగా వాళ్ళు అప్పుడు సంతోషంగా మరింత ఉత్సాహంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ కడుపు నింపే ప్రయత్నం చేయాలి తప్ప కాళ్ళు గడిగితే కడుపులోకి రాదు అనేది ఇవాళ మేము ఏఐటీసీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తూ ఉన్నాం. వాటితో పాటు ఇవాళ వాళ్ళ పే రివిజన్కు సంబంధించి దాదాపు 18 నెలలు అయిపోతూ ఉన్నది. ఇప్పటికి వాళ్ళ వేతనాలు పెరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ నేటికి కూడా వేతనాలు
పెంచకుండా మరింత అర్ధాకలితో ఇవాళ కార్మికుల్ని అలమటించే పద్ధతుల్లో మీ విధానాలు ఉంటా ఉన్నాయి. కాబట్టి వీటికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో కార్మికులు ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పేసి బోధన్ నుంచి మిర్జాపూర్ రైలును పునఃప్రారంభిస్తా తనను ఎంపీగా గెలిపించండి అంటూ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. షుగర్ ఫ్యాక్టరీ గెలవగానే తెరిపిస్తానని, గల్ఫ్ సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తా అన్నారు. సుదర్శన్ రెడ్డి బోధన్ ప్రాంతానికి చేసింది శూన్యమని ఆరోపించారు. షుగర్ ఫ్యాక్టరీ సొంత డబ్బులతో తెరిపిస్తానన్న ఎంపీ అరవింద్ ఎక్కడా అని ప్రశ్నించారు. బోధన్ కేంద్రంలో ముఖ్య కార్యకర్తల పార్లమెంట్ సన్నాహక సమావేశం రమాకాంత్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ఎట్లా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది ప్రజలు గమనించాలన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ని అనేక ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం బోధన్ కు రాకుండా కేసులతోటి బాధిస్తూ వేధిస్తున్నారన్నారు. పోలీసు రాజ్యమా, కాంగ్రెస్ రాజ్యమా అని పేర్కొన్నారు. అనేక ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు 6 గ్యారంటీల హామీచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపిల్లకు తుల బంగారం ఎక్కడ, రైతు బంధు 15,000 ఎక్కడ, పెన్షన్ 4,000 ఎక్కడ, ఉద్యోగ భృతి ఎక్కడ, కరెంటు లేక సాగునీరు లేదు, తాగునీరు లేదు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని అధ్వానంగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. స్థానికంగా ఉన్న ఎంపీగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి ఇద్దరు దోస్తులు. నువ్వన్నా గెలవు, నేనన్నా గెలుస్తా అనే విధంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం గెలవదు, వారి ఎజెండా ఈ విధంగా ఉంది. వచ్చిన 4 నెలల్లోనే ఇంత ఆగం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ మనం నమ్మి మోసపోతే గోసపడతామన్నారు. సొంత డబ్బులతో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానన్నారు. ఇంకా ఏమైంది? ఇప్పుడున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్ నియోజకవర్గానికి చేసింది శూన్యమన్నారు. బాన్స్వాడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 45 డిస్ట్రిబ్యూటర్ సిమెంట్ కెనాల్ ద్వారా బోధన్ ప్రజలకు సాగునీరు తీసుకొచ్చానని గుర్తు చేశారు. బ్రిడ్జిలు, హైవేలు, రోడ్లు నిర్మించాను అని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో షకీల్ అమీర్, సుల్తానా, జడ్పీ చైర్మన్ విఠలరావు, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, సొసైటీ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, సీనియర్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. और सबको 9,000 रुपये देखा पेंशन 2,000 रुपये नहीं दी. और రైతులకు కేసీఆర్ గారు 10,000 రూపాయల ఎకరానికి సంవత్సరానికి రైతు బంధు ఇస్తాను. కానీ రేవంత్ రెడ్డి 15,000 ఇస్తాను చెప్పాడు. ఇచ్చిన 15,000 వచ్చిన అందరికీ రైతు బంధు వచ్చినాయా? చేతులు రాలేదని చెప్పారు, రాలే. మరి ఎందుకు ప్రభుత్వం ఈ ప్రభుత్వం మోసమా? కరెంటు రోజులు రాలేదా? రోజు 8 సార్లు అవుతుంది కరెంటు, రోజుకు 5 సార్లు అవుతుంది కరెంటు, పోతుందా లేదా? మరి ఇప్పుడు సీఎం రేవంత్ బహిరంగ సభలో మాట్లాడుతున్న తీరు జుగుస్సాకరంగా ఉందని నిజామాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి అరవింద్ అన్నారు. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల హీరో అవుతారని భావిస్తున్నారని మండిపడ్డారు. సీఎం హోదాలో ఉండి మాట్లాడే భాష ఇదేనా అని ప్రశ్నించారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరవింద్ మాట్లాడుతూ సీఎం రేవంత్ భాష తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని ఏమి చేసింది లేదు, గాడిద గుడ్డు అని సంబోధించడం అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న సీఎం ఇదే రీతిలో మాట్లాడారని పేర్కొన్నారు. ఇప్పుడు అందుకు ధీటుగా అదే రీతిలో సమాధానం ఇచ్చామన్నారు. కానీ ప్రస్తుతం రేవంత్ సైతం అదే ధోరణిని అవలంబిస్తున్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీజేపీదే అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను మోదీ ఉన్నంత వరకు ఎవరు టచ్ చేయలేరని పేర్కొన్నారు. ఎలక్షన్ టైం అని ఇష్టం లేకుండా రియాక్ట్ అవుతున్నాడు. ఈయనకు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి
తెలంగాణకు వస్తే గుజరాత్ నుంచి ప్రధానమంత్రి వచ్చినాడు. ఈయన పాలమూరుకి వెళ్ళి వచ్చిండా. నన్ను ఇంకా గుండె అంటున్నాడు. నేను పాలమూరు పుట్టాడు అన్నలా. ఇది ఎక్కడ పోతుంది? మన ఒక చైర్మన్ ఆఫ్ వన్ ఆఫ్ ది మీడియా హౌసెస్, పెద్ద మనిషి, మన రెస్పెక్ట్ఫుల్ రాధాకృష్ణ గారు, ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఏం చేసినా ఈ రేవంత్ కూడా చేసాడు. నేను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో నేను మాట్లాడుకుంటా. సార్, కేసీఆర్ దిగిపోయిన రోజు ఈవీఎం గోడౌన్ కు అదనపు బ్యాలెట్ యూనిట్లు చేరుకున్నాయి. కలెక్టర్ పర్యవేక్షణలో ఎఫ్ఎస్సి నిర్వహణ జరిగింది. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అదనపు బ్యాలెట్ యూనిట్లు బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ కు చేరుకున్నాయి. నిజామాబాద్ నియోజకవర్గ స్థానం నుండి 29 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున పోలింగ్ నిర్వహణ కోసం 2 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో ఎన్నికల సంఘం నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కు హైదరాబాద్ లోని ఈసీఐఎల్ నుండి అదనంగా 1000 బ్యాలెట్ యూనిట్లను కేటాయించింది. ఈ మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యవేక్షణలో బ్యాలెట్ యూనిట్లను ఈవీఎం గోడౌన్ లో భద్రపరిచారు. ఈసీఐఎల్ ఇంజనీర్లచే బ్యాలెట్ యూనిట్లను మొదటి దశ పరిశీలన చేపట్టారు. ర్యాండమైజేషన్ నిర్వహించిన మీదట బ్యాలెట్ యూనిట్లను పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ సాత్విక్, సంతోష్ తదితరులు ఉన్నారు. భారత రాజ్యాంగమే మాకు పవిత్ర గ్రంథం అన్నారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఇందూరు నగరంలో మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా 9వ డివిజన్ ఎన్నికల ప్రచారానికి నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ స్థానిక నాయకులతో కలిసి ఇంద్రాపూర్ లో ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ నగరంలో ప్రజలు ఎక్కడికి వెళ్లినా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే మాకు పవిత్ర గ్రంథమని, మహాభారతం, బైబిల్, ఖురాన్తో సమానమని, దానిని రద్దు చేస్తామని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ప్రజలు ప్రశ్నిస్తున్నారని, తిరగబడుతున్నారని, 6 గ్యారంటీల 420 హామీల నాటకం బట్టబయలు అవుతుందని, ప్రజల దృష్టి మరల్చడానికి కాంగ్రెస్ బీజేపీపై బురద చల్లుతుందని మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, బీజేపీ మోదీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నారు. దేశ ప్రజలందరూ మోదీ వెంట ఉన్నారని, తప్పకుండా ఇందూరులో మరోసారి కాషాయ జెండా ఎగరవేస్తామని, అర్బన్ నుండి అత్యధిక మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ కార్పొరేటర్ సాధు, సాయివర్ధన్, బీజేపీ నాయకులు నాగరాజు, కిరణ్, కర్ణవర్ధన్, సాయినాథ్, మారుతి, అంబదాస్, ముక్తార్ సింగ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం దృష్ట్యా 9వ డివిజన్లో ఇంటింటికి మోడీ, ఇంటింటికి కమలం పువ్వు, ఇంటింటికి భారతీయ జనతా పార్టీ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నాం. మొట్టమొదటగా మేడే శుభ సందర్భంగా కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 9వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ సాయివర్ధన్, నాయకులు నాగరాజ్, కిరణ్, సాయి, అంబాదాస్, ముక్తార్ సింగ్, చంద్రకాంత్ మరియు నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రచారంకి వెళ్తూ ఉంటే అసలు మాకు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నారు. తప్పకుండా మేము మోడీకి వేస్తాం, ఎందుకంటే మోడీ మా ఇంటి పెద్ద, మోడీ మా తండ్రి లాంటి వాడు, మోడీ మాకు అన్న, తమ్ముడు, మోడీ దేశ ప్రజలకు చేస్తూ ఉన్నాడు. ఆయన రుణం తీర్చుకోవడానికి సమయం ఇప్పుడు వచ్చింది. తప్పకుండా మేము బీజేపీకి ఓటేస్తాం, పెద్ద ఎత్తున గెలిపిస్తామని చెప్తా ఉన్నాం. ఇంకొక వైపు ఏదైతే 5 నెలల క్రితము అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధాల హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇవన్నీ ఇచ్చి కాంగ్రెస్ చేతగాక హామీలు అమలు చేయక 100 రోజులలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలవబోతుందని తెలిసి
భారతీయ జనతా పార్టీకి పైన బురద చల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరు ఆకాశాన్ని మీద ఉమ్మితే మీ మీదే పడుతుంది, ఇది సామెత. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తాడు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ తీసేస్తారని. 400 పైన 400 పార్ అంటే రాబోయే రోజులలో భారతీయ పౌరసత్వ సవరణ బిల్లు, సిఏఏ, ఎన్ఆర్సీ మరియు 1 నేషన్ 1 ఎలక్షన్, కామన్ సివిల్ కోడ్, ఇవన్నీ కూడా భారతీయులు అనేక దశాబ్దాల నుండి కోరుకుంటున్నది. ఈసారి మూడోసారి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. ప్రజల కోసమే పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు, దేశం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో ఒక స్కామ్ లేకుండా పనిచేస్తూ ఉన్నాడు. అంతకుముందు యూపీఏ గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల స్కామ్లు. ఇక రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ దైవ స్వరూపులు, భారతీయులందరికీ ఆయన ఎలక్షన్లో ఓడగొట్టి బహుజన కార్మిక వర్గానికి కనీస వేతనాలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో జెండా ఎగురవేశారు. మేడేను పురస్కరించుకుని బీఎల్ఎఫ్ నాయకుడు జెండా ఎగురవేస్తారు. 75 సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలో 100% ఉన్న బహుజన జాతులకు చెందిన కార్మిక వర్గానికి వ్యతిరేక విధానాలను అనుసరించాయని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ విమర్శించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మిక వర్గానికి సమ్మె హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, 8 గంటలకు పని దినాల హక్కులను 10 సంవత్సరాల మోదీ నాయకత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన మేడే జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ 1886లో ప్రపంచ పెట్టుబడిదారుల కుట్ర కేంద్రం అమెరికా నడిఒడ్డున షికాగో నగరంలోని హే మార్కెట్ లో 8 గంటల పని దినాల కోసం కనీస వేతనం కోసం శాంతియుతంగా జరిగిన కార్మికుల సమావేశంపై అమెరికా పెట్టుబడిదారి ముష్కరా సాయుధ ముఖాలు జరిపిన కాల్పుల్లో కొంతమంది కార్మికులు మృతి చెందారు. అందులోని ఒక కార్మికుడు తన శరీరంపై ఉన్న షర్ట్ ను నెత్తురులో ముంచి ఇక నుండి ఇదే కార్మిక వర్గ పోరాటానికి ఉమ్మడి చిహ్నంగా ప్రకటించారన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే. ఈ మేడే ప్రపంచంలో, భూమండలంలో ఉన్న ప్రతి కార్మికుడికి హక్కులు, పని గంటలు, కనీస వేతనాలు అమలు జరగడానికి స్ఫూర్తి పొందినటువంటి మేడే. అదేవిధంగా భారతదేశంలో కూడా మరి కార్మిక వర్గం 199% బహుజన జాతులకు సంబంధించిన వాళ్ళు ఈ దేశంలో కార్మిక వర్గం. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కులం ఈ దేశంలో ఉంది. ఈ కులం నాశనం కాకుండా ఈ దేశం అభివృద్ధి జరగదని చెప్పేసి మరి చరిత్ర చెప్తున్న సత్యం. ఇవాళ ఎవరైతే కింది కులాల నుండి వస్తారో వాళ్ళకి జీతం కూడా అదే పద్ధతిలో ఉంటుంది. ఎవరైతే అగ్రకులాలు, ధనవంతులు, పై కులాల నుంచి వస్తారో వారికి మంచి జీతం ఉంటుంది. ఎందుకంటే అది ఉదాహరణ, ఇవాళ నువ్వు భవన నిర్మాణ కార్మికులు చూస్తే వీళ్ళంతా ఏ కులాలు, మరి మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, మరి వివిధ అవుట్సోర్సింగ్లో పనిచేసే వాళ్ళు, చిన్న చిన్న షాపులలో పనిచేసే వాళ్ళు, పెట్రోల్ బంకులలో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా బహుజన జాతులకు సంబంధించిన వాళ్ళు. ఎక్కడైనా ఉంటే ఒకరు, ఇద్దరు, 1% మరి అగ్రకులాల్లో పేదలు ఉండొచ్చు. కానీ ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జాతులు మాత్రమే ఉంటాయి. అందుకే ఇవాళ పరిపాలించే వాళ్ళందరూ కూడా అతి కొద్ది మంది అయినటువంటి మరి పెట్టుబడిదారులు వారు అగ్రకులాల నుండి వచ్చారు కాబట్టి ఈ కింది కులాల కార్మిక వర్గం పట్ల వివక్ష చూపుతా ఉన్నారు. అందుకే ఈ దేశంలో మరి ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎవరు మాట్లాడుకున్నా వీళ్ళ రంగంతా ఒకటే, వీళ్ళు కార్మికులని, ఈ బహుజన కార్మిక వర్గాన్ని మోసం చేసి తొక్కేసి మరి వాళ్ళు ఎప్పటికప్పుడు అధికారంలో ఉండే విధంగా ఓట్ల ద్వారా, నోట్లని పంచి ఓట్ల ద్వారా అధికారంలోకి వస్తూ ఉన్నారు తప్ప ఈ బహుజన కార్మిక వర్గానికి ఏ రోజు కూడా మరి వీళ్ళు మంచి చేసింది లేదు. ఇవాళ ఎప్పుడు కూడా బహుజన కార్మికులు మాకు రూపాయి కిలో బియ్యం ఇవ్వండి, మాకు అది ఇవ్వండి, మాకు ఇది ఇవ్వండి అని అడగట్లేదు. పనికి ఫలితం అడుగుతూ ఉన్నారు. ఆత్మగౌరవం, స్వయం గౌరవం అడుగుతూ ఉన్నారు. మరి రాజ్యాంగంలో మేమెంతో మా వాటా అంతా అని అడుగుతున్నారు తప్ప మీరు చిన్న చిన్న రిజర్వేషన్ ఎవడు అడుగుతూ ఉన్నాడు? లేకపోతే మాకు రూపాయి కిలో బియ్యం ఇవ్వండి, పప్పు బెల్లాలు వంచమని ఎవడు అడగట్లేదు. మీరు రిజర్వేషన్ల కోసం ఎవడు భిక్ష కాదు.
ఎవరి జనాభా ఎంత ఉంటుందో. జిల్లా కేంద్రంలో మేడే వేడుకలు జరుపుకున్నారు. పని ఒత్తిడి, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి సాధించుకున్న రోజు మేడే జరుపుకుంటామన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా జరిపారు. నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీలో గల హమాలి యూనియన్ కార్యాలయం ముందు 138వ మేడే సందర్భంగా సిపిఐ ఎర్ర జెండాను సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 1886లో అమెరికా దేశంలోని చికాగో నగరంలోని కార్మికులు 8 గంటల పనిదినం కోసం పోరాడుతున్న సందర్భంలో అక్కడి ప్రభుత్వం పోలీసులతో కాల్పులు జరిపించడం మూలంగా వందలాది మంది చనిపోయారన్నారు. వేలాది మంది క్షతగాత్రులుగా కాబడ్డారని, వారి రక్తపు మడుగుల నుండి పుట్టినటువంటి జెండానే ఎర్ర జెండా అని అన్నారు. ఈ దేశంలో 1925లో సిపిఐ ఏర్పాటు నుండి నేటి వరకు ప్రజా కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్నదని ఆయన అన్నారు. గత 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం భజనలకే పరిమితం అవుతుందని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మత ఘర్షణలకే ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐ ఇండియా కూటమిలో భాగస్వామ్యం ఉన్నదని, తెలంగాణ రాష్ట్రంలో ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలపై ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం కార్యదర్శి వై ఓమయ్య, సిపిఐ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కార్యదర్శి రాజేశ్వర్, సిపిఐ జిల్లా నాయకులు వై రాజిరెడ్డి, పి ముత్యాలు, ఎం వెంకటేశం గుప్తా, పి హనుమాన్లు, అలీ, ఇమ్రాన్, ఫిరోజ్, అమర్, రాధా కుమార్, సాయి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. హమాలీలకు జిల్లా కార్మిక వర్గానికి ఏఐటీసీ తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఏ హక్కుల కోసమైతే మేడేని మనం సాధించుకున్నామో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటిని హరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇవాళ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి దాదాపు 60 కోట్ల పైచిలుకు కార్మికులు ఈ దేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఉన్నారు. ఎటువంటి హక్కులు అమలు కాకుండా, చట్టాలు అమలు కాకుండా, వాళ్ళ ఏమీ కూడా అమలు కాకుండా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ, బోనస్, కనీస వేతనాలు లాంటి చట్టాలని సాధించుకున్న ఆ ఏ ఒక్కటి కూడా ఇవాళ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి 60 కోట్ల పైచిలుకు కార్మికులకు అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఈ నేపథ్యంలో కార్మిక చట్టాలని మార్చి కోర్టుగా తీసుకొస్తే అసలు కార్మికులు పనిచేసేటటువంటి పరిస్థితి లేకుండా పోతూ ఉన్నది. ఇదే కిషన్గంజ్లో దాదాపు 250-300 మంది కార్మికులు పనిచేస్తే ఇవాళ ప్రభుత్వం ఈ ఆన్లైన్ విధానం తీసుకొచ్చిన తర్వాత, ఇవాళ ఇంటికి సేవ చేసేటటువంటి విధానం తీసుకొచ్చిన తర్వాత కనీసం 50-60 మంది మోత శ్రీనివాస్, మా అమాలీకి ఏ ప్రభుత్వం కూడా సాధించడం లేదు. మాకు వాటర్ లేదన్నా కానీ మాకు పట్టించుకునే ప్రభుత్వం లేదు. మాకు ఏ సౌకర్యం ప్లాట్లు ఇస్తారు, ప్లాట్లు కూడా అమాలీకి ఏమి ఇవ్వలేదు ఇవరకు ఏ ప్రభుత్వం వచ్చి కూడా. మేము మోడీకి ఇంటికి పంపించే గ్యారంటీ ఉంది మేము, కానీ కనుక మా అమ్మాయికి వాటర్ సప్లై లేదు, రోడ్డు సక్కా లేదు, గార్డుల యొక్క కష్టం చేస్తే కూడా చేతులకు లాలుచున్నాం. మాకు పిఎఫ్ లేదు, ఏసీ లేదు. ఇప్పిస్తాం అంటున్నారు కానీ ఇప్పటికీ మాకు ఏమి ఇప్పలేదు. ప్లాట్లు ఇప్పలేదు. వాటర్ సప్లై అంటే వాటర్ సప్లై కూడా ఇస్తలేదు మాకు గంజి లోపల. మాకు ఏమీ లేదు సాయం. అమ్మాయి చేసినాం, పోయినాం అంతే. చేతులకు గులాంగిరి చేయవలసి వస్తుంది ప్రభుత్వం చేపట్టి. ఇది 138వ ప్రపంచ కార్మిక దినోత్సవానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మేము రిటైల్ కూరగాయల వర్తకులు ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు మా యొక్క సమస్యలు ఇక్కడ లైసెన్స్ పునరుద్ధరణకు లైసెన్స్ రద్దు చేయబడింది. గతంలో లైసెన్సులు జారీ చేసిండ్రు. గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఏఐటీసీ ఆధ్వర్యంలో దానికోసం పోరాడుతున్నాము. మేడే స్ఫూర్తిగా నియంతృత్వాన్ని ఎదిరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని సిపిఎం పిలుపునిచ్చారు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. సిపిఐ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా జరిపారు. నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీలో గల హమాలి యూనియన్ కార్యాలయం ముందు 138వ మేడే సందర్భంగా సిపిఐ ఎర్ర జెండాను సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 1886లో అమెరికా దేశంలోని చికాగో నగరంలోని కార్మికులు 8 గంటల పనిదినం కోసం పోరాడుతున్న సందర్భంలో అక్కడి ప్రభుత్వం పోలీసులతో కాల్పులు జరిపించడం మూలంగా వందలాది మంది చనిపోయారన్నారు. వేలాది మంది క్షతగాత్రులుగా కాబడ్డారని, వారి రక్తపు మడుగుల నుండి పుట్టినటువంటి జెండానే ఎర్ర జెండా అని అన్నారు. ఈ దేశంలో 1925లో సిపిఐ ఏర్పాటు నుండి నేటి వరకు ప్రజా కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్నదని ఆయన అన్నారు. గత 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం భజనలకే పరిమితం అవుతుందని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మత ఘర్షణలకే ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐ ఇండియా కూటమిలో భాగస్వామ్యం ఉన్నదని, తెలంగాణ రాష్ట్రంలో ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలపై ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం కార్యదర్శి వై ఓమయ్య, సిపిఐ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కార్యదర్శి రాజేశ్వర్, సిపిఐ జిల్లా నాయకులు వై రాజిరెడ్డి, పి ముత్యాలు, ఎం వెంకటేశం గుప్తా, పి హనుమాన్లు, అలీ, ఇమ్రాన్, ఫిరోజ్, అమర్, రాధా కుమార్, సాయి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. జమాలీలకు జిల్లా కార్మిక వర్గానికి ఏఐటీసీ తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఏ హక్కుల కోసమైతే మేడేని మనం సాధించుకున్నామో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటిని హరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇవాళ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి దాదాపు 60 కోట్ల పైచిలుకు కార్మికులు ఈ దేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఉన్నారు. ఎటువంటి హక్కులు అమలు కాకుండా, చట్టాలు అమలు కాకుండా, వాళ్ళ ఏమీ కూడా అమలు కాకుండా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ, బోనస్, కనీస వేతనాలు లాంటి చట్టాలని సాధించుకున్న ఏ ఒక్కటి కూడా ఇవాళ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి 60 కోట్ల పైచిలుకు కార్మికులకు అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఈ నేపథ్యంలో కార్మిక చట్టాలని మార్చి కోర్టుగా తీసుకొస్తే అసలు కార్మికులు పనిచేసేటటువంటి పరిస్థితి లేకుండా పోతూ ఉన్నది. ఇదే కిషన్గంజ్లో దాదాపు 250-300 మంది కార్మికులు పనిచేస్తే ఇవాళ ప్రభుత్వం ఈ ఆన్లైన్ విధానం తీసుకొచ్చిన తర్వాత, ఇవాళ ఇంటికి సేవ చేసేటటువంటి విధానం తీసుకొచ్చిన తర్వాత కనీసం 50-60 మంది మోత శ్రీనివాస్, మా అమాలికి ఏ ప్రభుత్వం కూడా సాధించడం లేదు. మాకు వాటర్ లేదన్నా కానీ మాకు పట్టించుకునే ప్రభుత్వం లేదు. మాకు ఏ సౌకర్యం ప్లాట్లు ఇస్తారు, ప్లాట్లు కూడా అమాలికి ఏమి ఇవ్వలేదు ఇవరకు ఏ ప్రభుత్వం వచ్చి కూడా. మేము మోడీకి ఇంటికి పంపించే గ్యారంటీ ఉంది మేము, కానీ కనుక మా అమ్మాయికి వాటర్ సప్లై లేదు, రోడ్డు సక్కా లేదు, గార్దుల యొక్క కష్టం చేస్తే కూడా చేతులకు లాలుచున్నాం. మాకు పిఎఫ్ లేదు, ఏసీ లేదు. ఇప్పిస్తాం అంటున్నారు కానీ ఇప్పటికీ మాకు ఏమి ఇప్పలేదు. ప్లాట్లు ఇప్పలేదు. వాటర్ సప్లై అంటే వాటర్ సప్లై కూడా ఇస్తలేదు మాకు గంజి లోపల. మాకు ఏమీ లేదు సాయం. అమ్మాయిలు చేసినాం పోయినాం అంతే. చేతులకు గులాంగిరి చేయవలసి వస్తుంది ప్రభుత్వం చేపట్టి. ఇది 138వ ప్రపంచ కార్మిక దినోత్సవానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మేము రిటైల్ కూరగాయల వర్తకులు ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు మా యొక్క సమస్యలు ఇక్కడ లైసెన్స్ పునరుద్ధరణకు లైసెన్స్ రద్దు చేయబడింది. గతంలో లైసెన్సులు జారీ చేసిండ్రు. గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఏఐటీసీ ఆధ్వర్యంలో దానికోసం పోరాడుతున్నాము. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా బీజేపీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ ధర్మపురి సిరికొండలో ప్రచారం చేశారు. మోదీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతోందన్నారు. సిరికొండ మండలంలో జరిగిన బీజేపీ ప్రచారంలో ఎంపీ అభ్యర్థి అరవింద్ పాల్గొన్నారు. ఆయన వెంట దినేష్ కులాచారి నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో అరవింద్ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో తనకు పూర్తి మద్దతు ఇచ్చి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని సిరికొండ ప్రజలను కోరారు. ఈ ఎలక్షన్లలో కూడా మోదీ ప్రధానమంత్రి కావడం ఖాయమని, దీనికి నిదర్శనం మోదీ చేసిన దేశ సేవయే కారణమని తెలిపారు. మోదీ ఎన్నో పథకాలు తీసుకువచ్చాడని, బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగు నింపాడని, దేశంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశాడని తెలిపారు. కాబట్టి ఎలాగైనా మోదీకి మద్దతుగా తనను గెలిపించాలని కోరారు. మునుముందు ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని, మనమందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. అదేవిధంగా సిరికొండ మండల కేంద్రం నుండి కామారెడ్డికి మరియు నిజామాబాద్ కు పెద్ద రోడ్డు కావాలని సిరికొండ మండల ప్రజలు కోరారు. దానికి అరవింద్ సానుకూలంగా స్పందించారు. నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ దినేష్ కులాచారి మాట్లాడుతూ, ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మనమందరం మోదీకి మద్దతుగా అరవింద్ గెలిపించాలని, ఈ బాధ్యత అనేది అందరి మీద ఉందని, గత 5 సంవత్సరాలలో అరవింద్ ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, మరియు ఎందరో బీద ప్రజలకు చేయూతగా తన వంతు సహకారం చేశారని తెలిపారు. కాబట్టి 13వ తేదీన అందరం కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మన పూర్తి మద్దతు మోదీకి ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వివిధ గ్రామాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంకా ఉన్న వాళ్ళకి వినబడుతుందా? వచ్చినాయి కదా. సో అందరం మనము 2 చేతులు లేపి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కేంద్ర వైద్య గారు మాట్లాడింది విన్నాం. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి కూడా పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు మన ముందరకు వస్తున్నాడు.
బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా మనం ముందరకు వస్తున్నాడు. సరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గరీబోళ్ళు అయిపోయిన వాళ్ళకు ఓళ్ళు ఓటేసేటట్టు లేరు. సరే ఆయన నిలిచిపెట్టుండ్రి. ఇక పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు వచ్చిండ్రు. ఆయన వచ్చి గల్ఫ్ బోర్డు పెడతారట. గల్ఫ్ బోర్డు పక్కకి రేవంత్ రెడ్డిని పట్టుకొని వచ్చిండు. రేవంత్ రెడ్డితో పెట్టిస్తారట. ఇక నిజాం చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తారట. ఈ రెండు కూడా తెరిపిస్తానికి రాష్ట్ర ప్రభుత్వంతో పని ఉన్నది. మరి నువ్వు కేంద్ర ప్రభుత్వం ఎన్నికెందుకు నిలబడుతున్నావు? నువ్వు ఎమ్మెల్సీకి ఉన్నావు, చేపించుకోయినా ఏంటికి నీకు ఓటేంటికి లోక్సభకి? అయితే నేను జితేంద్ర వైద్య గారిది మొట్టమొదటి చెప్తా. ఎందుకంటే మనకు కావాల్సిన వాళ్ళు మన అన్నదమ్ములు, మన కొడుకులు, పెద్ద మనుషులు, చాలా మంది కొడుకులు కూడా అటు దుబాయ్, మస్కట్, సౌదీ ముఖాన్ ఉంటారు. జితేంద్ర వైద్య గారు ఏమంటున్నారంటే ఈ ఇండియన్ పీపుల్ ఫోరం అన్నది భారతీయ జనతా పార్టీ దుబాయ్లో మన పార్టీ అనుబంధ సంస్థ నరేంద్ర మోడీ గారు పెట్టించింది. అక్కడ ఆ సంస్థకి ఈసారి అధ్యక్షుడు. ఈసారి తెలంగాణకు పంపించి గల్ఫ్ కార్మికులు చాలా మంది ఉంటారు కాబట్టి ఇక్కడ గల్ఫ్లో ఏమేం చేస్తుంది భారతీయ జనతా పార్టీ చెప్పడానికి ఆయన తెలంగాణకు పంపించిండ్రు. ఇలా ఏం చెప్తున్నారంటే గల్ఫ్లా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చినా మన లేబర్ క్యాంపులలో మన సోదరులకి 24 డాక్టర్లు 24 గంటలు సేవలు అందిస్తూ ఉంటారమ్మా. లేబర్ క్యాంపుకు పోయి ఫ్రీ సేవలు అందిస్తారు. ఇక మనం చాలా మంది నా దగ్గర కూడా వస్తారు. అన్న నేను ఏజెంట్ మోసం చేసిండు, నా లక్షలు ముంచిండు, నాకు అక్కడ తప్పు వీసా ఇచ్చిండ్రు, నేను ఇక్కడ ఇరికిపోయినాము, మమ్మల్ని పోలీసు వాళ్ళు జైలు వేసి. मन प्रसन्न हो गया। आप सभी को लग रहा होगा मैं हिंदी भाषी मध्य प्रदेश का रहने वाला यूएई में 26 साल से रहता हूं और निजामाबाद में मैं क्या कर रहा हूं? मैं इसलिए आया हूं क्योंकि जितनी सेवा करते हुए मैंने हमारे अरविंद धर्मपुरी जी को दुबई में, अबुधाबी में, शारजा में तेलंगाना के लोगों को करते हुए देखा, उतना किसी को भी नहीं देखा। ये हर वक्त यूएई आते हैं और हर लेबर कैंप में मेरे साथ जाते हैं, तेलंगाना के लोगों से मिलते हैं, निजामाबाद के लोगों को ढूंढ ढूंढ के मिलते हैं, उनकी कोई परेशानी होती है तो वो सुनते हैं और उसका निदान करते हैं। इंडियन पीपल फोरम न कोई जात देखता है, न पात देखता है, न पार्टी देखता है। वो कांग्रेस का हो, बीआरएस का हो, टीएमसी का हो, किसी का भी हो, लेकिन वो सिर्फ भारतीय हो। దర్పల్లి మండలం హొన్నాజీపేట్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవినీతి రహిత పాలన కావాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ కోరారు. ప్రధానమంత్రి మోదీ భారతదేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నారని ఎంపీ అరవింద్ కొనియాడారు. దర్పల్లి మండలాల పరిధిలోని హొన్నాజీపేట్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారత్ మాతాకి జై అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయమంటే దేవుళ్లపై ప్రమాణాలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడం గల్ఫ్ బాధితులను మరోసారి మోసం చేయడానికి అని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనకు పూర్తి మద్దతు ఇచ్చి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో కూడా మోదీ ప్రధానమంత్రి కావడం ఖాయమని, దీనికి నిదర్శనం మోదీ చేసిన దేశ సేవయే కారణమని తెలిపారు. మోదీ ఎన్నో పథకాలు తీసుకువచ్చాడని, బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగులు నింపాడని ఆయన కొనియాడారు. దేశంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశాడని తెలిపారు. కాబట్టి ఎలాగైనా మోదీకి మద్దతుగా తనను గెలిపించాలని కోరారు. మునుముందు ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ కుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తొందరగా కట్టుకోవాలి. మన రైల్వే లైన్లు కొత్తగా అవుతున్నాయి. ఆర్మూర్, ఆదిలాబాద్, బోధను, బీదరు, మనకి మహారాష్ట్రకి వెళ్ళి కర్నూలు, మన డబ్లింగ్ పని నడుస్తున్నది నిజామాబాద్ మీదుగా. ఇవన్నీ అయితే కొత్త రైళ్లు వస్తాయి. కొత్త రైళ్లు వస్తే మనకి బాంబే, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మన అయోధ్య, కాశీకి, ఢిల్లీకి ట్రైన్లు ఉరుకులాడతాయి. అందులో మన సరుకులు కూడా ఇక్కడ తయారయ్యే సరుకులు కూడా ఉరుకులాడతాయి. దానికోసం డ్రై పోర్ట్ తెచ్చుకోవాలి. ఇవన్నీ చేస్తే 30 నుంచి 40 వేల ఉద్యోగాలు మనం క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడు మన ఉన్న గల్ఫ్ సోదరులందరూ మెల్లమెల్లగా వాపసు వచ్చుడు మొదలవుతుంది. లేకపోతే
లేకపోతే గల్ఫ్ వలసలు ఆగవు. ఇవన్నీ కావాలంటే అవినీతి రహిత పాలన 5 ఏళ్ళు మనం ఎంపీగా పనిచేసి నన్ను చూసిండ్రు మీరు. నేను చెప్పిన పనులన్నీ చేసినా ఇవాళ ఒకటే ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉండే నిజామాబాద్ పార్లమెంట్ లో. ఆ నిజామాబాద్ గంజ్కాడ 1990లో మా నాయన కట్టించిండు. ఇవాళ 7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కట్టుకుంటున్నాం. ఇవాళ 4100 కోట్లతోటి ఆర్మూర్కి వెళ్ళి మంచిర్యాల హైవే చేసుకుంటున్నాము. 2 కేంద్రీయ విద్యాలయాలు పిల్లగాళ్ళ కోసం కట్టుకున్నాము. ఇవాళ ఇంకో నవోదయ జగిత్యాల జల్ది వస్తున్నది. ఇక్కడ కూడా నవోదయ ఈ జిల్లా కూడా తీసుకొస్తామని మీకు అందరికి చెప్తా ఉన్నా. ఇవన్నీ చేసుకుంటా 1000 కోట్ల పనులు చేసుకుంటా నయా పైసా అవినీతి లేకుండా మనం 5 ఏళ్ళు నడిపినాము. ఇదే రకంగా మనం ఉద్యోగాలు తెచ్చుకునే పని కూడా చేద్దాము. ఏ తల్లుల దగ్గరకు పోయినా ఇంకోటి మాట చెప్తున్నా మా అందరి తల్లులకి, రేషన్ కార్డు కేసీఆర్ ఇయ్యలేదు, ఇంటికి వేయండు. కొత్త పెన్షన్ కేసీఆర్ ఇయ్యలేదు, ఇంటికి వేయండు. నేను మీ అందరికి చెప్తున్నా, రైతు రుణమాఫీ చేస్తామని హిందూ దేవాలయాలపై ఓట్లు వేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మసీదులు చర్చిలపై ఎందుకు వేరని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వస్తే అందరికీ మంచిదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బోధన్ నియోజకవర్గంలోని సాలురాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ దేశంలో రామరాజ్యం రావాలంటే మరోసారి మోదీని గెలిపించాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ దొంగ నాటకాలు ఆడుతుందని విమర్శించారు. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తమ ప్రభుత్వం తెరిపిస్తుందని, దేశంలో ఇప్పటి వరకు మూతపడిన 66 షుగర్ ఫ్యాక్టరీలను పునః ప్రారంభించిన ఘటన బీజేపీదే అన్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిపిస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన కొరకే నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ వేసిందని విమర్శించారు. మరో 5 సంవత్సరాలు ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తామని తెలిపారు. మోదీ సర్కార్ తీసుకున్న చర్యలతో ఆర్థికంగా దేశం బలపడిందని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో గెలిచి యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను చూస్తే హిందూ సమాజం భయపడేలా ఉందని అన్నారు. రాష్ట్రంలో మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఉపాధి హామీ డబ్బులు ఇవ్వకుంటే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ప్రవీణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డి మోహన్ రెడ్డి, బోధన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోహింగ్యాలు ఇల్లీగల్ వచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ నిలబడటానికి ఎన్ఆర్సీ, ఇక్కడ ఉన్న ముస్లింలకు సంబంధమే లేదు ఎన్ఆర్సీకి, సిఏఏకి. కాంగ్రెస్ వాళ్ళ మాటలు పడకుండ్రి, ముస్లింలకు చెప్తా ఉన్నా నేను. కాంగ్రెస్ వాళ్ళ మాటలు పడకుండ్రి, అన్ని అబద్ధాలు చెప్తారు, ఎన్ని మోసపోకుండ్రి. ఇక ఈసారి ఓ అమ్మా రాగురు, మీరు వచ్చారు వాళ్ళు కూర్చుంటారు, మంచిగా కూర్చుంటారు. అడగాలి నన్ను అడుగుర్రి, మీటింగ్ అయినాక అడుగుండ్రి, నేనే వస్తా, అక్కడికి వస్తా, మీరు మంచిగా కూర్చొని నేను వస్తా మీ దగ్గరికి. అయిపోయినాక ఈ ఎలక్షన్లు రాగానే యూనిఫామ్ సివిల్ కోడ్ మన దేశంలో రావాలి. అది డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయం. అది భారతీయ జనతా పార్టీది కాదు, డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయం. యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే ఏమైతే తెలుసా అమ్మ? ఇక్కడ ముస్లిం మహిళలు ఉన్నారా? అవలన్నా ఒకళ్ళిద్దరన్నా ఉన్నారా? ఆడ వెనక కనబడుతున్నట్టున్నారు. మీకే మంచిది యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే. యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే ఒక్క మొగుడుకు ఒకటే పెళ్ళం ఉంటది, నలుగురు లేదు. ఇక एक मियाँ एक ही बीवी, 4 बीवी नहीं है, 2 भी नहीं है. अभी कुछ करना है तो अभी कर लो, 15 दिन में शादी. जून 4 के बाद देश में यूनिफॉर्म सिविल कोड आने वाला है. कुछ शादियां करना है तो अभी कर लो, 1 महीने के अंदर. 1 महीना भी नहीं है, टाइम है, 1 महीना है, अभी 33 डेज है. उसके बाद दूसरा शादी नहीं है. यूनिफॉर्म सिविल कोड बोले तो क्या है भाई साहब, मीडिया भाई साहब? एक मियाँ ప్రపంచ అంతర్జాతీయ దినోత్సవ మేడే వేడుకలను ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో దర్పల్లిలో నిర్వహించారు. మోదీ వ్యతిరేక విధానాలను గురించి పోరాడతామని ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి రమేష్ అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో సబ్స్టేషన్ వద్ద ఐఎఫ్టీయూ ఎర్రజెండా వద్ద అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని మేడేను తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్మిక రైతు విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని ఆయన అన్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక సంక్షేమ చట్టాల్లో 29 చట్టాలను, 4 లేబర్ కోడ్లను మార్చివేసి మిగతా 15 చట్టాలను అడ్రస్ లేకుండా చేశారని ఆయన ఆరోపించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. ఇంకో పక్క రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకువచ్చి భూమి నుండి రైతును వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తుందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎండి అఫ్రోజ్, రాజు, కట్టరాములు, రాజు, సునీత, కస్తూరి, లక్ష్మణ్, సాయిలు, విలాస్, రాజన్న, సులోచన, లక్ష్మి, నాగరాజు, జగన్, గంగాధర్, నవీన్, రఘు తదితరులు పాల్గొన్నారు. కార్మికులారా ఏకంగా నిదానంతోని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎర్ర జెండా రెపరెపలాడుతుందనే విషయం మరొక్కసారి గుర్తు చేస్తూ, ఎక్కడో చికాగో నగరంలో అమెరికాలో జరిగిన మారుమూల ప్రాంతంలో జరిగిన అలాంటి మేడే కార్యక్రమాన్ని మారుమూల ప్రాంతంలో దర్పేలో జరుపుకోవడం అనేది ఇది కార్మికులు సాధించిన విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఆనాడు 8 గంటల పని దినాలు కావాలని చెప్పేసి, అట్లాగే ఎట్టి చాకరికి వ్యతిరేకంగా, బానిసత్వానికి వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆనాడు తడిసిన ఎర్ర జెండాను, తడిసిన ఎర్ర గుడ్డను తీసి పిడికిలి బిగించి ఇది కార్మికులకు అండగా ఉంటుందని చెప్పేసి నినాదించిన జెండా సాక్షిగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎర్ర జెండా ఎగురుతూ ఉన్నది, పరిపలాడుతూ ఉన్నది. ప్రపంచ దేశంలో అత్యధికంగా ఉన్నది అని అంటే అది కేవలం ఎర్ర జెండా మాత్రమే అనే విషయం కూడా మనం ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రపంచ కార్మికులారా ఏకంగానే కారల్ మార్క్స్ ఏదైతే పిలుపునిచ్చాడో ఆ పిలుపులో భాగంగా ఈరోజు ప్రపంచ కార్మికులంతా ఏకమై వాళ్ళ హక్కులను సాధించుకునే దాంట్లో ఈరోజు ముందు బాగానే ఉంటానని చెప్పేసి కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కానీ అందులో భాగంగానే భారతదేశంలో దానికి భిన్నంగా ఈరోజు ప్రభుత్వం వ్యతిరేకం వ్యవహారం చేస్తూ ఉన్నది. 44 చట్టాలను పోరాడి సాధించుకున్న 44 చట్టాలను ఈ బీజేపీ ప్రభుత్వం 4 కోట్లుగా వివరించి కార్మికుల నడ్డి విరిచే విధంగా ఈరోజు చట్టాలు వ్యవహరిస్తూ ఉంది, రూపుదిద్దుకోబోతా ఉంది. దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి కూడా కార్మిక లోకానికి ఐఎఫ్టీగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఒకవేళ నిజంగానే వాళ్ళు అనుకున్నట్టుగా చేస్తే కార్మికులకు పోరాటం కొత్త కాదు, కార్మికులకు హక్కులు సాధించుకోవడం కొత్త కాదు. కార్మికులకు పోరాటం అంటే అదేదో విధంగా కాదు. ఖచ్చితంగా కార్మికుడు రెక్కాడితే కానీ డొక్కాడని శ్రమను నమ్ముకొని బతుకుతున్న కార్మికుడు ఎక్కడ విన్నా పోరాటం చేస్తాడు, తన హక్కులు సాధించుకునే దాంట్లో ముందు బాగానే ఉంటాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు ఒకవైపు తీర్పునిచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, దాన్ని అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన ఈ బీజేపీ ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా ఈరోజు సాకులు చెప్తా ఉన్నది. అట్లాగే బీడీ కార్మికులకు పెన్షన్ 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి గత 10 సంవత్సరాల క్రితం తీర్పునిస్తే నేటికి కూడా దాన్ని అమలు చేయకుండా అరకొర 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ఈరోజు చేతులు దిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. సరైన విధానం కాదని చెప్పేసి కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవేళ ఇదే విధంగా వ్యవహారం చేస్తే రాబోయే కాలంలో ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా నీకు బుద్ధికి చెప్పే దాంట్లో కార్మికులు ముందు బాగానే ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కోటగిరిలో అంతర్జాతీయ మేడే దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్మికులు బాగుంటేనే దేశం బాగుంటుందని వక్తలు పేర్కొన్నారు. అంతర్జాతీయ మేడే దినోత్సవం సందర్భంగా అభయహస్తం ఫౌండేషన్ ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానించడం అభినందనీయమన్నారు. అంతర్జాతీయ మేడే దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కోటగిరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అభయహస్తం ఫౌండేషన్ అధ్యక్షులు బర్ల మధుకర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాస్, ఎంపీటీసీ కొట్టం మనోహర్, కొత్తపల్లి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి, మాజీ జెడ్పీటీసీ శివరాజ్ దేశాయ్లు పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు శాలువాతో సన్మానించి అంతర్జాతీయ మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం ఎంపీటీసీ కొట్టం మనోహర్, కొత్తపల్లి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు డాక్టర్ వెనుగళ్ల సునీల్ కుమార్ చౌదరిలు మాట్లాడుతూ అంతర్జాతీయ మేడే దినోత్సవ వేడుకల సందర్భంగా అభయహస్తం ఫౌండేషన్ ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేయడం అభినందనీయమన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే కార్మికులు బాగుండాలని వారు పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఉండడం వల్ల ప్రతి పల్లెలు శుభ్రంగా ఉంటున్నాయని వారు కొనియాడారు. గ్రామాలలో పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే గ్రామాల పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. అందుకే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కార్మికులకు గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వల్లెపల్లి సునీత శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ శివరాజ్ దేశాయ్, కాంగ్రెస్ నాయకులు కొల్లూరు కిషోర్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వల్లెపల్లి సునీత శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ శివరాజ్ దేశాయ్, కాంగ్రెస్ నాయకులు కొల్లూరు కిషోర్ బాబు, ఎంపీటీసీ అనంత విఠల్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వహీద్, కోటగిరి కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు జి ఆనంద్, బర్ల శ్రీధర్ సాయిలు, కప్ప గణేష్, ఇందూర్ సాయిలు, నజీర్ ఆనంద్, సాపేష్, బొర్ర సాయిలు, వాజిద్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు మేడే గురించి ఈరోజు సన్మానం చేయడం జరిగింది. మన గ్రామము, మన దేశము బాగుండాలంటే కార్మికులు బాగుండాలి. వారు బాగుంటేనే మనకు అభివృద్ధి అనేది ముందుకు పోతుంది. ఏదైతే వారు చేసిన సేవల్ని మనం ఈరోజు వాళ్ళని గుర్తించుకొని వారిని ఇంకా ముందుకు తీసుకుపోయి మంచి వారు ఎంత
దీంతో పనిచేస్తే మనస్ఫూర్తిగా మనకు అంత బాగుంటుంది. కార్మికులు అంటేనే జీవ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులే కార్మికులని ఈరోజు కార్మికులకు వేరే దీని తరఫు నుండి అందరికీ సన్మానం చేయిస్తున్నారు. మేమందరం కూడా ఇక్కడికి వచ్చి అభ్యాసం ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు కోసం రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మోసపూరిత హామీలను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. దర్పల్లి మండల పరిధిలోని దుబ్బాక, దమ్మనపేట్, రేకులపల్లి, గోవింద్పల్లి గ్రామాలలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి తరపున రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి హయాంలో గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉంటే అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసం ఆరాటపడే కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను ఎప్పుడూ పట్టించుకోదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 15లోగా రైతుల రుణమాఫీ చేసి తీరుతామని తెలిపారు. మహిళలు, రైతుల సంక్షేమానికి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు. చేతు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిన్న బాలరాజ్, కాంగ్రెస్ నాయకులు ముప్ప గంగారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య, గాదారి మనోహర్ రెడ్డి, సుభాష్, సుదర్శన్, చెలిమెల శ్రీనివాస్, గాదారి పోతన్న, దొంతుల ప్రకాష్, ప్రతాప్ గౌడ్, అశోక్, పెండచరణ్, శిరస్సు జలం, బర్ల నర్సయ్య, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకమే అభయహస్తం 6 గ్యారెంటీల మీద పెట్టడం జరిగింది. దయచేసి గమనించండి. పెట్టిన తర్వాత 2 రోజులకే సోనియా గాంధీ గారి బర్త్డే. సోనియా గాంధీ అంటే ఎవరు? ఇందిరమ్మ కోడలు, తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి. ఆమె బర్త్డే సందర్భంగా మరి 2 గ్యారెంటీలు అమలు పరచాలని ముఖ్యంగా సోనియమ్మ గారు మహిళ కాబట్టి మన మహిళా సోదరులు ఇక్కడ ఉన్న అక్క చెల్లెలందరికీ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఉచితంగా ప్రయాణం చేయించాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. మీకు అందరికీ కూడా తెలుసు, దుబ్బాక మహిళలు 4 నెలల నుండి ఏ బస్ ఎక్కినా మీకు టికెట్ లేకుండా ప్రయాణం చేసిర్రు. నిజమా కాదా? ఎక్కడన్నా తెలంగాణలో ఎక్కడన్నా ఉండి మీకు టికెట్ లేదు. ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నా, 35 కోట్ల మంది మహిళలు ఈ 4 నెలల్లో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసినారు. ఎక్కడికి పోయినో తెలియదు. సమ్మక్క సరళక్క దగ్గరకు పోయినరా, లేకుంటే హైదరాబాద్ మీ పిల్లలు చదువుకుంటే పోయినరా, లేకుంటే పెళ్లికి పోయినరా, లేకుంటే ఇంకేటో షాపింగ్ పోయినరా తెలియదు. కానీ 35 కోట్ల మంది మహిళలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసింది. మన ఆడబిడ్డలు కాలేజీ వెళ్ళడానికి ఇంతకుముందు పాసులు ఉంటుండే, లేకుంటే తల్లిదండ్రుల పాకెట్ మనీ తీసుకుని బస్సు టికెట్ కొనుక్కొని పోతుంది. ఇవాళ ఆడబిడ్డలు ఎవరన్నా ఎంత దూరం అన్నా కాలేజీకి పోని ఫ్రీగా బస్ ఎక్కిపోతున్నారు. అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ పథకం పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి పేదవానికి వైద్యం అందించాలా, కార్పొరేట్ వైద్యం అని చెప్పి ఆరోగ్యశ్రీ పథకం తెస్తే కేసీఆర్ గత 10 సంవత్సరాల్లో దాన్ని మొత్తం నిర్వీర్యం చేసిండు. మళ్ళా అదే రోజు డిసెంబర్ 9 నాడే అందులో ఉన్నటువంటి రోగాల సంఖ్య కూడా పెంచి మరి 10 లక్షలకు ఆరోగ్యశ్రీని పెంచడం జరిగింది. ఇవాళ మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్ పోయినా ఇంకెక్కడ పోయినా, అది మెదడులో కంతి కావచ్చు, గుండె ఆపరేషన్ కావచ్చు, ఇంకా నడుము ఆపరేషన్ కావచ్చు, మీకు 10 లక్షల వరకు ఇలా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. మీరు ఫ్రీగా ఉచితంగా వైద్యం చేసుకోవచ్చు కార్పొరేట్ హాస్పిటల్లో. గమనించండి. మళ్ళా మనం ఎన్ని కష్టాలైనా మనకేం జరిగిందంటే 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ ఏం చేసిండు? ధనిక రాష్ట్రాన్ని తెలంగాణ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా అంతటా ఘనంగా మేడే వేడుకలు, రెపరెపలాడిన ఎర్ర జెండాలు, కార్మిక విముక్తి దినంగా కొనియాడిన వక్తలు. ఎంపీగా గెలిస్తే బోధన్ మిర్జాపూర్ రైలును ప్రారంభిస్తాం, షుగర్ పరిశ్రమను తెరిపిస్తాం, ఎన్నికల ప్రచారంలో బాజిరెడ్డి. రేవంత్ మాటలపై ఎంపీ అరవింద్ సీరియస్, ప్రధానిని విమర్శించే స్థాయి తగదు, ముస్లింలకు రిజర్వేషన్ కల్పించాం ఎంపీ అరవింద్.
ఈవీఎం గోడౌన్ కు చేరుకున్న అదనపు బ్యాలెట్ యూనిట్లు కలెక్టర్ పర్యవేక్షణలో ఎఫ్ఎల్సీ నిర్వహణ. భారత రాజ్యాంగమే మాకు పవిత్ర గ్రంథం. 9వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.